even get to cross. Hey guys, this is Venugopal. Welcome back to our channel VG Vlogs. హాయ్ గైస్, దిస్ ఇస్ వేణుగోపాల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజీ వ్లాగ్స్. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే మనం ఒక రైడింగ్ గేర్ స్టోర్కి వెళ్ళబోతున్నాం. ఆ స్టోర్ ఏందో మీకు తెలిసిపోతుంది తర్వాత. బట్ దేనికోసం వెళ్ళబోతున్నాం అనేది ఏంటంటే ఒక రైడింగ్ షూస్ కొందామని ప్లాను. సో ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాం కదా. సో ఆ ప్లాన్ కోసమని ప్రతి రైడ్కి ఒక్కొక్క చిన్న చిన్న వస్తువు తీస్తూ ఉంటా. ఒరాజో షూస్, కానీ నేను డిసైడ్ అవ్వంది ఏంటంటే పెద్దదా చిన్నదా మోడల్ అనేది. సో అది నేనేం డిసైడ్ కాలేదు. అందుకని నేను రైడింగ్ ప్యాంట్ కూడా వేసుకొని ఉన్నా ప్రజెంట్ అయితే. సో నేను వేసుకున్నప్పుడు అక్కడ వేసుకొని నేను ట్రయల్ చేసి చూస్తా, నాకు నచ్చింది నేను తీసుకుందామని అనుకుంటున్నా. అండ్ కాస్ట్ ఇంకా డీటెయిల్స్, మిగతా డీటెయిల్స్ అవన్నీ అక్కడే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వెళ్ళిపోదాం. లెట్స్ సీ. రైట్ నౌ 1 అవుతుంది. సో మోస్ట్లీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ పనే మనకి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను బ్యాగ్ ఏం దొరకలేదు ఇంట్లో. ఇంకా ఎట్ లాస్ట్ నేను టాప్ బాక్స్ పెట్టుకొని రావాల్సి వచ్చింది. ఆ బాక్స్ డబ్బాని ఆడబెట్టాలి నాకు అర్థం కాదు. సో తీసుకుంటే అందుకని నేను అనుకున్నా సరే బాక్స్ పెట్టుకుని వెళ్ళిపోదాం. రైడింగ్ ప్యాంట్ అనేది ట్రై చేస్తే తెలుస్తుంది కదా మనకి టోటల్గా ప్యాంటు కింద వైపు కవర్ అవుతుందా అవ్వదా, ఎలా ఉంటుంది, కంఫర్ట్ ఎంత ఉంటుంది అనేది. సో దానికోసమని ఇంకా రైడింగ్ ప్యాంట్ వేసుకొని వచ్చా. ఇది దగ్గరే మనకి, లొకేషన్ నుంచి దగ్గరే, అంత దూరం ఏం కాదు. సో ఈ రైడ్ ప్లాన్ అనేది ఏంటంటే మేము ప్లానింగ్ అయితే మహాబలేశ్వర్ వెళ్దామని అనుకుంటున్నాం. మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి ఆ టైంలో. సో పక్కాగా మీరు ఫాలో అవ్వండి. ప్లాన్ ఏంటంటే మనం మహాబలేశ్వర్ వెళ్దాం అనుకుంటున్నాం. మహాబలేశ్వర్, లోనావలా అటువైపు అంతా. సో 3-4 డేస్ ప్లాన్ ఈజీగా ఉంటుంది అక్కడికి. దాని తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని మేబీ ఇంకో ప్లాన్ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, అది డౌట్ఫుల్. సో అదంతా మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అండ్ యూట్యూబ్లో ఫాలో అవుతున్నారని కోరుకుంటున్నా. అవ్వకపోతే సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి మనకి ఈ బైక్లో. లైక్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, సర్వీస్ అంతా అయిపోయి ఉంది, ప్రాబ్లం లేదు, పవన్ చేసేసాడు సర్వీస్ అంతా. బట్ ఇంకేందంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అప్పటికి నేను కొన్ని చేసేసుకున్నా. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, లైట్ అనేది గాలికి బెండ్ అవుతూ ఉంది మాట. నేను అది మధ్యలో రబ్బర్ పెట్టి టైట్ చేసేసా. సో ఇప్పుడు అది ప్రాబ్లం లేదు. ఇంకో ప్రాబ్లం ఏముందంటే దీనిలో క్రాష్ గార్డ్, లెఫ్ట్ సైడ్ క్రాష్ గార్డ్ది బోల్ట్ పోయింది. సో ఆ బోల్ట్ ఫిక్స్ చేయించాలి. నేను ఎక్కడైనా దొరికితే బోల్ట్ వేయాలి. అదొక పని అయిపోతుంది. ముందు బండి వాష్ చేయించి రెడీగా ఉంచాలి. అండ్ ఇంకేమున్నాయి, ప్రజెంట్ షూస్ తీసుకుంటున్నాం. మేబీ వితిన్ 1 or 2 డేస్లో మేబీ గ్లవ్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా. రైనాక్స్ గ్లవ్స్ అనుకుంటున్నా. మీరు ఏమైనా సజెస్ట్ చేస్తే చెప్పండి. మీరేం సజెస్ట్ చేస్తారు కింద కమెంట్లో చెప్పండి. రైనాక్స్ గ్లవ్స్లో అయితే ఏది తీసుకోవచ్చు అనేది నాకంటూ ఒక థాట్ ఉంది. బట్ స్టిల్ మీ సజెషన్ కూడా నేను వినాలనుకుంటున్నా. విల్ గో అకార్డింగ్లీ. అండ్ నాతో పాటు రైడ్లో ఎవరు రాబోతున్నారు అనేది మీకు మోస్ట్ ప్రాబబ్లీ తెలిసిపోతుంది దీని తర్వాత బ్లాగ్లో. అదిగో వచ్చేసాం మనం వీగర్స్. జస్ట్ యూటర్న్ కొట్టుకొని రావడమే. అండ్ ఈరోజు మనం ఎలాగ వెళ్తున్నాం కాబట్టి నేను మీకు వీగేర్ స్టోర్ కూడా చూపించేస్తాను. సో ఏమేమి ఉంటాయి అవన్నీ మనం కూడా తెలుసుకుందాం. ఎవరికైనా ఏమైనా కొనాలనుకుంటే వీగేర్స్కి అప్పుడు రీచ్ అవుట్ అవ్వచ్చు మీరు. వచ్చేసాం వీగేర్స్. అండ్ హాయ్ బ్రో. సో గైస్ మనం వీగేర్స్కి వచ్చేసాం. సో మనతో పాటు మన బ్రో ఉన్నాడు. ఓకే హాయ్. నేను ఇంట్రడ్యూస్ చేసుకో జస్ట్ హాయ్ వాట్ యువర్ నేమ్ అండ్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర స్టోర్లో. సో బేసిక్లీ మై నేమ్ ఇస్ పవన్. సో
బిగ్గెస్ట్ మీకు దొరికేది రైడింగ్ గేర్స్ అండ్ యాక్సెసరీస్. మెయిన్లీ వీఆర్ మోర్ ఇన్ టు యాక్సెసరీస్ అండ్ రైడింగ్ గేర్ టు. సో ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ యాక్సెసరీస్ ఫ్రమ్ 200cc or Duke 125cc to BMW GS 1250 వరకు you get everything. So maximum almost 99% of the old brands we are trying to get into the store. So whatever it is, if it is not available in the store, I will try to get it from the other dealers. So we'll get it reachable in the physical look for you. సో మీరు బేసిక్గా ఆన్లైన్లో పెట్టుకొని అది లుక్ ఎట్లా ఉంటుందో తెలియకపోవడం చాలా ఇబ్బంది పడుతుంటారు. సో అట్లా కాకుండా వీఆర్ గెటింగ్ ఇట్ టు ద ఫిజికల్ లుక్ అండ్ వీఆర్ గివింగ్ టు ద కస్టమర్స్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ టు ద కస్టమర్స్. సో థ్యాంక్ యూ సో మచ్. సో మనకి బేసిక్లీ ఇక్కడ అన్ని రకాలుగా షూస్, రైడింగ్, స్పోర్ట్స్ అన్ని రకాలుగా మనకి టూరింగ్ కావాలంటే టూరింగ్ రిలేటెడ్ ఉన్నాయి, చేసినా కూడా దాని తగ్గట్టు అన్ని రకాలుగా ఉన్నాయి. సో మన దగ్గర ఒరాజో ఉన్నాయా షూస్? ఒరాజో షూస్ ఉన్నాయి. సో మనం ట్రై చేసి చూద్దాం ఏది సెట్ అవుతుందా, ఏది బాగుంటే అది తీసుకుందాం మనం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది ఒరాజో షూ, ఈ షార్ట్ లెంత్ అంట. సో ఒకసారి షార్ట్ లెంత్ ట్రై చేద్దాం, లాంగ్ లెంత్ ట్రై చేద్దాం, ఏది నచ్చితే అది తీసుకుందాం. మనకి వెల్క్రో ఇస్తున్నారు. సో ఇది షార్ట్ లెంత్. నేను యాక్చువల్లీ ఒక తప్పు మిస్కన్సెప్షన్ ఏమన్నా అంటే లాంగ్ తీసుకుంటే మనము లోపల ఇలా రైడింగ్ ప్యాంట్ని లోపల టచ్ చేసుకోవచ్చు అనుకున్నా, కానీ నేను చెప్పిన ప్రకారం ఏంటంటే అగర్ లాంగ్ పెడితే మనము లోపలికి టచ్ చేసేస్తే వాటర్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. సో అది ఇరిటేటింగ్ ఉంటుంది. అయితే షార్ట్ ఈజ్ గుడ్. చూడండి, ఇది స్టీల్ టూ వస్తుంది కదా, స్టీల్ టూ. ఇంకేమేమి ఉంటుంది? యాంకిల్ ప్రొటెక్షన్. యాంకిల్ ప్రొటెక్షన్ పెద్ద దానిలో ఉంటుందా? ఉండదా? ఓకే. జస్ట్ అయితే దీనికి దానికి లెంత్ మాత్రమే తేడా. ఓకే. అయితే ఇది కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది కదా, ఈజీగా ఉంటుంది కదా మనకైతే. ఓకే, అవును, ఏం అర్థం కావట్లేదు. దీనిలో కలర్స్ ఉన్నాయా ఇంకా? కోకో సేమ్ కాస్ట్ ఉంటాయా, డిఫరెంట్ ఉంటాయా? 200 ఎక్స్ట్రా. ఓకే, వదిలే, బ్లాకే కరెక్ట్ అనిపిస్తుంది నాకు అందుకో. కదా. ఎలా ఉంది? బాగుందా? షార్ట్కి వెళ్దాం అనుకుంటున్నా. ఒకసారి లాంగ్ కూడా చూద్దాం, లాంగ్ ఎలా ఉందో కూడా అది కూడా చూద్దాం. మంచి కంఫర్ట్ ఉంది, లైట్ వెయిట్ ఉంది. ఓకే, లైట్ వెయిట్ ఉంది, పెద్ద వెయిట్ ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ టో ప్రొటెక్షన్ ఉంటుంది, యాంకిల్ ప్రొటెక్షన్ లేదు, దేనిలో కూడా లేదంట. అది పెద్దది కానీ చిన్నది కానీ. సో మనకి బడ్జెట్లో ఉంటుంది కాబట్టి ఇది నేను అనుకుంటున్నా. చలో ఒకసారి పెద్దది కూడా చూసేద్దాం. ఇది కొద్దిగా డార్క్ బ్రౌన్ కలర్ ఉంది, ఇది పెద్ద సైజు. ఓకే, అంటే ఇప్పుడు ఈ రెండింటిని పక్కనే పెట్టి చూస్తే, ఆల్మోస్ట్ ఇంత డిఫరెన్స్ ఉంది మాట. నన్ను అడిగితే పెద్దదే కావాలనుకుంటే తీసుకోవచ్చు, బట్ నాకైతే షార్ట్ నచ్చింది. షార్టే బాగుంది, కంఫర్ట్ ఉంది కొద్దిగా. ఇది వేసుకోవడం తీయటంలో చెప్పలేము. అండ్ ఆల్సో దీన్ని బయటికి వదలాలంట కదా, సో బయటకు వదిలి ట్రై చేద్దాం. రైట్, సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ మాట. ఓకే, ఇది బ్రౌన్ కలర్ది. అండ్ బ్రౌన్ కలర్వి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి నార్మల్ బ్లాక్ దాంతో కంపారిటివ్లీ. అండ్ ఆల్సో సైజ్ కూడా ఎక్కువ కాబట్టి ఇది 5000 ఉంది, 4999. అండ్ షార్ట్ 3799. సో గైజ్, కోకో కలర్ అయితే 5500. నార్మల్ బ్లాక్లో పెద్దది తీసుకుంటే మీకు 5000 పడుతుంది. అండ్ ఇది ఉంది కదా షార్ట్, 3799. ఇదే ప్రైస్ మీకు ఆన్లైన్లో కూడా ఉంది. సో మీరు ఇక్కడికి వస్తే ఏంటంటే మీరు ఫిజికలీ టెస్ట్ చేసి చూసుకోవచ్చు, వేసుకొని చూడొచ్చు, మీరు వాక్ చేసి చూడొచ్చు. అదే మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వాటితో అలా చేయలేరు కదా, మీరు ఆర్డర్ తెప్పించుకోవాలి. అది సైజ్ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ వెళ్ళి పంపించాలి, మళ్ళీ తెప్పించుకోవాలి. సో అది పెద్ద టఫ్ పని. దానికంటే బెటర్ ఇక్కడికి వచ్చి తీసుకోవడం ఈజీ.
ఇప్పుడు నేను చూసిన ప్రకారంగా అయితే నేను నార్మల్గా షూస్ వేసుకొని మనం ప్యాంట్ వేసుకుంటే రైడింగ్ ప్యాంట్ వేసుకుంటే ఇంత గ్యాప్ వస్తుంది, ఈజీలీ ఇంత గ్యాప్ వస్తుంది. నాది అంత లాంగ్ ప్యాంట్ కాదు, నా సైజ్ తగ్గట్టుగా కరెక్ట్గా ఉంది. అండ్ ఇప్పుడు ఈ షూ వేసుకుంటే కరెక్ట్గా షూ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ నా రైడింగ్ ప్యాంట్ వస్తుందన్నమాట. సో కరెక్ట్ సైజ్ ఉంది నాకు, ఐ లైక్ ఇట్. ఐఎమ్ థింకింగ్ టు గో ఫర్ ఇట్. ఇంకా పవన్తో మాట్లాడి షూ తీసేసుకోవడం, ఇంకా మనం షూ తీసేసుకోవడమే మిగిలింది. అండ్ మీకు ఇక్కడ ఉన్న యాక్సెసరీస్ అవన్నీ కూడా ఒకసారి అడిగి చూస్తా పవన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని. ఓకే చలో. సో గైజ్ ఇప్పుడు పవన్ కొద్దిగా చెప్తాడు తన దగ్గర ఏమేమి ఉన్నాయనేది. అండ్ మీకు ఏమైనా కాస్ట్ కూడా కనుక్కుందాం, ఎంత చెప్పగలిగింది తను చెప్తాడు. అన్నీ చెప్పలేరు కానీ కొన్ని మెయిన్ వస్తువులని. సో పవన్ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్. సో స్టార్టింగ్ అక్కడి నుంచి వద్దామా? ఓకే. సో బేసిక్గా ఇంజిన్ ఆయిల్స్ వెరైటీస్ అయితే మన దగ్గర ఆల్మోస్ట్ 6 to 7 బ్రాండ్స్ ఉన్నాయి. సో వీఆర్ మోస్ట్లీ ఇంటూ మ్యాక్సిమం ఆయిల్స్. సో మీరు చూసినట్టయితే మొత్తం మ్యాక్సిమం ఫుల్ కలెక్షన్ ఉంది. సో 150cc నుంచి మీకు ఆల్మోస్ట్ 1250cc వరకు అన్ని కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ దొరుకుతాయి, అన్ని గ్రేడ్స్ దొరుకుతాయి. సో ఇవన్నీ చూసుకుంటే మాత్రం మనకి మోటార్ సైకిల్ మెయింటెనెన్స్ కిట్స్ వాడి నేను. సో చైన్ క్లీన్ కానీ, చైన్ లూప్ కానీ, బాడీ వాష్ కానీ, లేకపోతే గ్రీజర్స్ కానీ అన్నీ దొరుకుతాయి. సో మీరు వచ్చిన మీ ఎంక్వైరీ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ చెప్తే దాన్ని బట్టి నేను ఇస్తాను. అండ్ లిక్విమోలీ యాజ్ యూజువల్ అందరికీ తెలుసు, యామ్స్ ఆయిల్స్ ఉన్నాయి. సో ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళకి యామ్స్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. సో ప్రెసెంట్ అయితే జీవీ టాప్ బాక్స్ స్టాక్ లేవు. సో ఈ వీక్ ఎండింగ్లో స్టాక్ మొత్తం కలెక్షన్ వస్తుంది. ఓకే. సో మీరు బేసిక్గా కస్టమర్స్ ఇష్యూ వల్ల కొంచెం డిలే అయింది స్టాక్. సో TCX బూట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎన్ని లీటర్స్? ఇది 27 లీటర్స్. 27 లీటర్స్ 2 years వారంటీయా? 2 years వారంటీ వస్తుంది మొత్తం అన్నిటికీ, లాకింగ్ సిస్టమ్కి. 27 ఎంత ఉంటుంది ఇది? ఇది 5 మనకి మోస్ట్లీ రైడింగ్ కావాలంటే 30-40లో వెళ్ళాలి కదా. మేము బేసిక్గా సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరు తీసుకున్నా మినిమం 30 లీటర్స్ అబోవ్ తీసుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ చాలా మంది ఉంటారు వచ్చి నాకు దీని సైజ్ని చూసి కంపేర్ చేసుకుంటారు, మోటార్ సైకిల్ చాలా పెద్దది అయిపోతుంది అని చెప్పేసి. బట్ థింగ్ ఏంటంటే ఒక్కసారి మీరు అలవాటు అయిన తర్వాత ఎక్కువ సామాన్ని దాంట్లోనే పెట్టుకోవడం, స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే అలవాటు అయిన పెద్ద బాక్స్ కావాలంటారు. సో సో నేను సజెస్ట్ చేస్తే 30 లీటర్స్ పైన తీసుకోమని చెప్తాం. అండ్ 30 లీటర్స్ పైన తీసుకుంటే ఏమవుతుందంటే హెల్మెట్ ఫర్ ఎగ్జాంపుల్ మోటోలో చేసే వాళ్ళకి లైక్ హెల్మెట్ కానీ, సెనా కానీ అన్ని ఎంటర్ మంది వితౌట్ స్పేషియస్తో కొంచెం కూర్చొస్తుంది. అండ్ వైటర్ అండ్ BBG అండ్ సోలేస్ ఇవన్నీ సాఫ్ట్వేర్ మొత్తం దొరుకుతాయి. బూట్స్ వచ్చేసరికి ఒరాజో అండ్ TCX డీల్ చేస్తున్నాం ప్రెసెంట్. ఓకే. కార్బన్ రేసింగ్ ఫుల్ స్టాక్ దొరుకుతుంది. మీకు ఏ ఐటమ్ అంటే ఓకే HSG లైట్స్, K&N ఫిల్టర్స్, DNA ఉంటుంది, BMC ఉంటుంది అండ్ K&N ఉంటుంది. సో HSG లైట్స్ నా బైక్లో చూసారు కదా మీరు, అది అలాంటిది మీకు లైట్స్ కావాలనుకుంటే ఇక్కడ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఇక్కడే స్టాక్ తీసేసుకోవచ్చు. అవును HSG రైట్, అవే 60 watts. సెనా యాజ్ యూజువల్, పరాని ఉంది. సో ఫుల్ రేంజ్ దొరుకుతుంది సెనా అయితే. సాఫ్ట్ లగేజ్ యాజ్ యూజువల్ అండ్ వాటర్ బాటిల్ అండ్ ఎక్స్ట్రా హోల్డర్ కానీ, లేకపోతే ఎక్స్టెండర్ వైజర్ కానీ, లైక్ డెనోలీ మినీ సౌండ్ బాంబ్ మినీ ఒకటి ఉంది. అవును. అండ్ టూల్ కిట్, బేసిక్ టూల్ కిట్. అండ్ దీస్ వన్ మెటీరియల్ బేసిక్గా క్వాలిటీ మీకు స్టాన్లే కన్నా లేకపోతే టాప్ టూల్ కన్నా ద బెస్ట్ వస్తుంది ఇది. ఓకే. వైజెస్ బేసిక్గా Z900 కదా ప్రెసెంట్ ఉన్న స్టాక్ అయితే. ఓకే. అండ్ ఇది ఫ్యాంటేషియా బ్యాష్ ప్లేట్ ఫర్ 8390. అండ్ ఇక్కడేమో మనకి ఇదేంటిది, సో ఇది కార్బనాడో రైట్. సో కలర్స్ అయితే అన్నీ ఉన్నాయి, ప్రజెంట్ స్టాక్ బయట పెట్టలేదు ఇంకా. అవును మనకి బేసిక్ కావాలంటే బేసిక్ కూడా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ప్రో బైకర్స్ అని కూడా ఉన్నాయి. మనకి అడ్వాన్స్లో కావాలి, ప్రొటెక్షన్ కావాలని కూడా అడ్వాన్స్ ఉన్నాయి. సో డిపెండ్స్ అపాన్ ద నీడ్, మన నీడ్ బట్టి మన ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ పిక్ చేసుకోవచ్చు. సో ఎవరైనా కార్ లోగోస్ ఉంటే కార్స్ బేసిక్ ఇటు కార్స్ ఉన్నారంటే కార్ లైట్ కూడా తెప్పిస్తాం. సో ఇది బేసిక్గా బాగా ఇది. సో బాగా లైట్స్ ఇవి. ఓకే. ఎంత హెవీ లైట్స్ ఇవి? చాలా హెవీ లైట్స్, చాలా హెవీ బేసిక్ కార్స్కి ఇవి. సో 2 types ఉంటాయి అందులో. స్పాట్ బేసిక్ ఇది స్పాట్ వస్తుంది. స్పాట్ వచ్చి ఇది సిస్టమ్ వచ్చేసరికి వైడ్ వస్తుంది. ఈ స్ప్రెడ్ ఇది స్పాట్స్ ఇవి. ఓకే ఓకే. సో అలా టైప్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇది మోటార్ సైకిల్స్ కూడా దొరుకుతాయి, ప్రెసెంట్ స్టాక్ లేదు కానీ అవి కూడా మనం చాలా వరకు బైక్ చేసాం. ఇన్స్టాగ్రామ్లో చూస్తే మ్యాట్ డాగ్కి మన లైట్స్ ఎంత పడతాయి ఇప్పుడు సెట్ అయితే? మ్యాట్ డాగ్ అయితే సెట్ అయితే మీకు స్టార్టింగ్ 5750 స్టార్ట్ అవుతుంది. మీకు ఆల్ఫా 12,000 13,000 చేంజ్ వరకు వస్తుంది. ఓకే. సో స్కౌట్ X, డెల్టా, ఆల్ఫా 4 వేరియేషన్స్ ఉంటాయి. 4 వేరియంట్స్ ఉన్నాయి. అండ్ ఆటో ఇంజిన్ క్రాషర్ ప్రెసెంట్ లీడింగ్ ఉన్నాయి, అటుగా టాప్ రీడింగ్లో ఉన్నాయి ప్రెసెంట్ అయితే క్వాలిటీ పరంగా. అండ్
మిగతా చిన్న చిన్న యాక్సెసరీస్ బాగ్ బస్టర్ హైదరాబాద్ మనం అఫీషియల్ గా ఉన్న వాళ్ళం ఫుల్ స్టాక్ ఉన్న వాళ్ళం. అండ్ నెక్స్ట్ బల్క్ ఫ్లవర్స్ లో కూడా మనకి మోటోటెక్ ఉంది, రైడర్ ఉంది, బైకెట్ ఉంది. సో లిటిల్ ఎక్స్పెన్సివ్ బట్ ద వర్త్ ఆఫ్ మనీ ఇది. ఓకే ఓకే. అండ్ మనకి అటువైపు ఏమో రైడింగ్ జాకెట్స్ అండ్ హెల్మెట్స్ ఉన్నాయి. ఇది చూడొచ్చు మీరందరూ. ఇక్కడ సోలేస్ ఉంది కదా, సోలేస్ ఇది. అండ్ మొత్తం గ్లౌస్ ప్యాటర్న్ వస్తాయి. ఇది వైటరా, సోలేస్, బీబీజీ అండ్ రైడా అండ్ రెవిట్ కూడా ఉన్నాయి. ఇవన్నీ రెవిట్ వస్తాయి. ఓకే. అగర్ ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిటీ యూస్కి కొంతమంది చాలా బేసిక్లో కావాలనుకుంటారు. స్టార్టింగ్ ఎంత ఉంది మన దగ్గర? స్టార్టింగ్ 1600 రైడా నుంచి ఉంది. రైడా నుంచి. అండ్ సోలేస్ లో కూడా ఒక 1600 ఉంది. ఓకే ఓకే. ఇది సోలేస్ 1600 ఇది 1599. రైట్. అండ్ ప్యాంట్స్ యాజ్ యూజువల్ అండ్ రైడింగ్ జీన్స్ కూడా ఉంటాయి. జీన్స్ టైప్ కూడా ఉంటాయి. అండ్ బీబీజీ ఫుల్ కలెక్షన్ ఇది. ఓకే ఓకే. సో మ్యాక్సిమం అన్ని సైజెస్ అవైలబిలిటీ రెడీగా ఉన్నాయి. అండ్ హెల్మెట్స్కి వస్తే ప్రెసెంట్ మన దగ్గర ఉన్న స్టాక్ యాక్సర్, ఎస్ఎంకే అండ్ బెల్ అండ్ స్కార్పియన్. ఓకే. యాక్సర్, ఎస్ఎంకే, బెల్ అండ్ స్కార్పియన్. ఓకే. సో ఈ పార్ట్ అండ్ స్కార్పియన్ ప్రెసెంట్ అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అయితే కొంచెం హెల్మెట్స్లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. సో ఐఎస్ఐ ఇష్యూ అని ఉంటుంది కదా, దానికోసం కొంచెం డిస్పాచ్లో కానీ ఇంపోర్టింగ్ హెల్మెట్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో స్టాక్ రావడంలో కొంచెం డిలే ఉంటుంది. ఓకే. సో అదొకటే ఇష్యూ. సో అదనమాట సంగతి. మనము తీసేసుకున్నాం రైడింగ్ షూస్ తీసేసుకున్నాం కదా. అండ్ మీకు ఇక్కడ చూసారు కదా, మీకు ఏ ప్రోడక్ట్కైనా కావాలనుకుంటే మీరు ఇక్కడికి వీగస్ స్టోర్కి వచ్చేయచ్చు. వీగస్ స్టోర్కి అడ్రస్ అండ్ పవన్ వచ్చి కాంటాక్ట్ అయితే తను మీకు కావాల్సింది మీకు తీసిస్తారు. సో అదనమాట సంగతి. టిల్ దెన్ బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్.